నమస్తే అండి. ఇప్పుడు మనము ప్రగతి నగర్లోని ద కటింగ్ చాయ్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ జిలేబీలు వేస్తుంటే వాసన వస్తుందండి. ఇంత కమ్మటి వాసన, టీ తాగే నేను కూడా మధ్యలో ఆపుకుని అసలు ఎలా వేస్తున్నాడా అని చెప్పేసి చూస్తే 5 నిమిషాల వరకు వద్దు 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 అన్న తర్వాత బతిల్మాలంగా బతిల్మాలంగా అప్పుడు ఒప్పుకున్నాడు. రెసిపీ అయితే చెప్పలేదు కానీ పిండి చూస్తే మాత్రం ఆ వాసనకే పడిపోవాల్సినంత ఇదిగా ఉంది. ఆయిల్ చూశాను. ప్యాన్ 303 స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్లో ఫ్రెష్ ఆయిల్ పోసి చేస్తున్నాడు. మనం జనరల్గా బయట ఎక్కడ చూసినా సరే జిలేబీ హైజీన్ అనేది మనకు అంతంత మాత్రంగా ఉంటుంది. కానీ ఇక్కడ కంటి ముందు మనకి వేడి వేడిగా వేసిచ్చే జిలేబీ ఉంది కదా, నోరూరే అంత సాలిడ్ టేస్ట్ తోటి జిలేబీ ఉందండి. ఇక్కడ ఒక్కసారి జిలేబీ మేకింగ్ చూస్తే మాత్రం ఇంకెప్పటికీ మర్చిపోరు. ఫస్ట్ ఆ క్లాత్లో ఓవర్ నైట్ నానబెట్టుకున్న పిండిని వేసుకుని ఆయిల్ చెక్ చేసుకుంటున్నాడు. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఒక్కసారి స్టార్ట్ అయిన ప్రాసెస్ నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. సో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు జస్ట్ వెయిట్ చేస్తున్నాడు. పిండి మాత్రం ఫ్లఫీగా ఎంత బాగుందంటే అంత మంచిగా ఉంది పిండి మాత్రం. ఇక్కడ మీరు ఒక్కసారి చూశారు అంటే ఇదంతా కూడా ఒక 5 నిమిషాల పని. జస్ట్ వెయిటింగ్. మేము ఆయిల్ వేడెక్కాలి అని చెప్పి చూస్తున్నాము. అసలు ఎక్కడ మాకైతే నోరు ఆగట్లేదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా టేస్ట్ చూడాలి అన్నంత కమ్మగా మేము వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసాడని చాలా గుండ్రం 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 జిలేబీలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఒక లేయర్ అయిపోయింది, నెక్స్ట్ లేయర్, ఇలా మొత్తం 6 లేయర్లు వేసి ఒక్కసారి చూడండి. ఈ మధ్యలో మేము ప్రిపరేషన్ ఎలా చేస్తారు భయ్యా అని చెప్పేసి అడిగితే క్లియర్ కట్గా ప్రిపరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ పాకము 1:1 రేషియోలో షుగర్ అండ్ వాటర్ పోసుకుని కొంచెం గట్టి పాకం వచ్చేంత వరకు చూసుకుని దాని లోపల ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తారు. ఇక్కడ ఒక్క లేయర్లో 6 నుంచి 7 జిలేబీలు ప్యాన్ నిండా ప్రాపర్గా సెట్ అయ్యేటట్టుగా. అని మనం నార్మల్గా చూసుకుంటే జిలేబీ కూడా గుండ్రంగా చాలా బాగుంది. అయ్యేంత వరకు నిజంగా నోట్లో నూరెళ్ళు అయితే మాత్రం అస్సలు ఆగలేదు. ఒక్కసారి ఎప్పుడవుతుందా ఫస్ట్ జిలేబీ టేస్ట్ చూద్దామా అన్నంత దీనిగా వెయిట్ చేసాము. నూనెలో ఫ్రై చేస్తున్న జిలేబీ ఉంది కదా, దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి అటు ఇటు 2 సైడ్లు ప్రాపర్గా కాల్చుకున్నాడు. ఇక్కడ లోపల ఉన్న వాటర్ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా డ్రై అయ్యేలాగా చూసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే దీన్ని అటు నుంచి అటు తిప్పి మార్చుకున్నాడు. ఇప్పుడు వేడిగా కాగిన చక్కెర పాకం ఉంది కదా, ఆ చక్కెర పాకంని కొంచెం సెట్ చేసుకుని జిలేబీలన్నీ తీసుకుని ఇప్పుడు దాంట్లో వేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిగోండి, ఇక్కడ ఉన్నది చక్కెర పాకం. దీంట్లో వేయంగానే జిలేబీకి ద అథెంటిక్ ఆరెంజిష్ కలర్ ఏదైతే ఉంటుందో, ఎల్లో ఆరెంజిష్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ మొత్తం మన జిలేబీకి పడుతుంది. ఈ జిలేబీ ఇంత క్రిస్పీగా ఉండడానికి రీజన్ ఏంటి భయ్యా అని అడిగితే వాళ్ళు చెప్పిన ఒకే ఒక సీక్రెట్ ఏంటంటే మీడియం లో ఫ్లేమ్లో వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు వేయించుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దాన్ని అక్కడి నుంచి మనం తీయాలి. ఇదే వాళ్ళు చెప్పిన సీక్రెట్. ఇక్కడ తెలుగు ఫుడ్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.